నేల విడిచి సాము చేస్తే నేరాలు అదుపులోకి రావు. నేరాన్ని నేరంగా చూడాలి, నేరానికి మూలాలని కనిపెట్టాలి. నేరాన్ని నియంత్రించడం అన్నటువంటిది పోలీసుల చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు ఆ నేరానికి సంబంధించిన స్వభావము, దాంట్లో రాజకీయ జోక్యము లేని స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలి. అదే సందర్భంలో సమాజం మీద ఉంటుంది. సంస్కారవంతమైనటువంటి సమాజం నడిస్తే నేరం చేసేవాడికి ఒక అభద్రత ఉంటుంది. కానీ నేరం చేసేవాడు ఇప్పుడు దర్జాగా ధైర్యంగా తిరగలుగుతున్నాడు అంటే తప్పు చేస్తే సమర్థించే రాజకీయాలు పత్రికలు ఉండటం, దాన్ని రాజకీయ కోణంలో ముడిపెట్టేయడం వల్ల సాగుతుంది. గంజాయిని కంట్రోల్ చేయాలంటే జగన్ వల్ల పెరిగిందా, చంద్రబాబు వల్ల పెరిగిందా అన్నటువంటిది కాదు. ఇన్నాళ్ళు రాశాం, ఇప్పుడు అయినా కూడా మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి? తిరుపతిలో జరిగిన గంజాయి ఏంటి, ఇంకో దాంట్లో జరిగే గంజాయి ఏంటి? గంజాయి నువ్వు దాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తాడా, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు ఏమన్నా ఎలా చేస్తున్నారా, లేకపోతే గంజాయి ఏమన్నా రోడ్డు మీద పెట్టి అమ్మమంటున్నారా? తప్పుడు మార్గంలో రవాణా జరుగుతుంది, తప్పుడు మార్గంలో పంట తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను పదే పదే మళ్ళీ చెప్తున్నా, పత్రికలు దిక్కుమాలిన రాజకీయాలు మానేసి వాస్తవం రాయండి, నిజం రాయండి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇదొక పరిశ్రమగా మారింది. మణిపూర్లో ఈరోజు హింసాత్మక సంఘటనలకు కారణం ఏంటంటే అక్కడ మాఫియా శక్తులు ఏదైతే ఓపియం పండేటటువంటి వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళ చేత చేపిస్తున్నారు. దాన్ని ఎప్పుడైతే ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం ప్రారంభించిందో చివరికి అది జాతుల ఘర్షణ కిందకి సృష్టించారు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ తయారు అయ్యేటందుకు సిద్ధపడుతున్నది. ఇది ప్రాథమిక దశ కాదు, మధ్యంతర దశలోకి వచ్చేసాం. ఇప్పటికీ 3 జిల్లాలలోని దాదాపుగా 40-50 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4-5 పార్లమెంటు నియోజకవర్గాల మీద ప్రభావితం చేయగలిగినటువంటి స్థాయిలో ఈ కథ నడుస్తోంది. పంట పండిస్తున్నది బహిరంగం, అక్కడే చిన్న పరిశ్రమలు పెట్టి నడుపుతున్నది బహిరంగం. కేవలం మనం తీసుకుంటున్నది దారిలో పట్టుకునేటటువంటి వాళ్ళనే, మనం తిట్టుకుంటున్నది తాగేవాడిని, లేకపోతే వాడి వల్ల వీడి వల్ల అన్నది. ఇందులో జగన్మోహన్ రెడ్డి తాగిపిచ్చడు, చంద్రబాబు నాయుడు తాగిపిచ్చడు. ఖచ్చితంగా అలవాటు పడ్డవాడికి అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అసలు పుట్టే చోట ఆపాలి మనము. ఆ పుట్టేది ఎక్కడో మనకు తెలుసు. మొత్తం పోలీస్ అలాగే మొత్తం సైన్యాన్ని దించైనా సరే టోటల్గా దీన్ని కంట్రోల్ చేయడంతో పాటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కడు అక్కడ గంజాయి పండించేవాడు ఏదో ఒక పార్టీకి లాయలిస్ట్ అయ్యి ఉంటాడు, అధికార పార్టీకి లాయలిస్ట్ అవుతాడు వాడు. ఇంతకుముందు వైసీపీ వాడు ఇప్పుడు తెలుగుదేశంలో చేరిపోతాడు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ తమ జోలికి రాకుండా ఉండాలి. ఒకవేళ వచ్చేటట్టయితే ముందుగా చెప్పేస్తే మొత్తం తీసేసి అక్కడ గంజాయి పోలీసులు వస్తుండగా ఆ మిగిలింది కాస్త వీళ్ళు ధ్వంసం చేయడం కోసమని కొంచెం వట్టి పెడతారు. ఇది జరిగేది. అక్కడ ఉన్న మీడియాకి తెలుసు, పొలిటీషియన్స్కి తెలుసు, పోలీసులకి తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అన్నది తెలుసు. నేను చెప్పా, ఇప్పటికీ 20 ఏళ్ల నుంచి నేనే కొన్ని వందలు కొన్ని వేల వార్తలు రాశా. రైల్వే స్టేషన్ ఎదురుగుండా కూర్చుని అడుక్కునే వాడి దగ్గర నుంచి సిగరెట్ కొట్లల్లో దాకా దొరుకుతూనే ఉంటుంది. కొన్ని వందల సార్లు రాశాం. కాబట్టి ఇప్పుడు మాత్రమే రాజకీయంగా రాసుకొస్తున్నాయి పత్రికలు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అన్నది. ఇప్పుడైనా సరే దీన్ని ఒక కఠినమైనటువంటి నేరం కింద, గంజాయి ఒక్క రవ్వ దొరికినా సరే 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అట్లాగే అవసరమైతే కాల్చి అవతల పడేస్తారు అన్నటువంటి భయం లేకపోతే కష్టం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలు దీని చుట్టూ చేరుకునే దాన్ని అడ్డు పెట్టుకుని మాఫియా శక్తులు దీన్ని దర్జాగా నడిపిస్తున్నాయి. ఈ మాఫియా శక్తులు రేపొద్దున రాజకీయాల్ని శాసించడం ప్రారంభిస్తే సరికొత్త దావూద్ ఇబ్రహీములు తయారవుతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.